ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వచనం మనం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం. విశ్వాసం మనం ఎప్పుడో ఎదురు చూసేదాన్ని మన ముందుందని నమ్మటం, కనబడదో లేదు కనబడుతుందని విశ్వసించటం. ఇది అయ్యే పనేనా? మనం ఒకసారి ఉదాహరణకి ఇజ్రాయెల్ మనం ఆలోచన చేస్తే, వాళ్ళు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని వేగులు వారు ఏంటంటే అయిష్టంగా దాన్ని ఒప్పుకున్నారు. అయితే అయ్యుండొచ్చు అన్నట్లుగా పిల్లలు ఆ కనాను దేశాన్ని ఏదో చాలా అయిష్టంగా ఒప్పుకున్నారు, అంతే తప్ప విశ్వాసం. ఎందుకని? ఆ దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన దేవుళ్ళని చూసి చాలా భయపడిపోయినట్లుగా. మనం కూడా చూడండి, పరిస్థితులను చూసి భయపడిపోతూ ఉంటాం, కొంతమంది పారిపోతూనే ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసం ప్రాముఖ్యం అనేటువంటి మాట పిల్లలు. అక్కడ వాళ్ళ సంకోచం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి దేహాలు చూసినప్పుడు, అంటే వారి భౌతిక నేత్రాలతో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే భయమే ఉంటుందండి. ఆధ్యాత్మిక నేత్రాలతో చూసినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆనందం ఇస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. పరిస్థితులు ఎప్పుడు వెక్కిరించవు కదా. అందుకే అంటున్నాడు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అనేటువంటి మాట. ఎప్పుడైతే ఆ భౌతిక నేత్రాలతో చూసినప్పుడు ఆ ప్రజలను చూసి వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళు ఏం చేస్తారు, నేనేమైపోతానన్న భయం. అసలు నేనేమై ఉన్నాను అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం దేవుని వైపు చూసినప్పుడు తెలుస్తుంది. మనల్ని సృజించిన సృష్టికర్త వైపు చూసినప్పుడు నేనెవరిని, హూయామై, నా దేవుని బిడ్డను కదా నేను. విశ్వాసం మనకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రోత్సాహపరచడానికే ఈ యొక్క వాక్య ధ్యానం పిల్లలు ఆలోచించండి. అసలు మన విషయాన్ని మనం గ్రహించినట్లయితే, ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో మనలో పాపము రద్దు చేయబడింది, కొట్టివేయబడింది. అది గొప్ప విషయం కదా. దానికన్నా గొప్ప విషయం ఏంటి తెలుసా అండి? మనలో పాపపు శక్తి ఉన్న దాన్ని ఏం చేశాడంటే దేవుడు సమూల నాశనం చేశాడు. ఇది రెండో విషయం. ఈ రెండింటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడు కూడా మనం దేవునితో సహవాసం కలిగి ఉండడం ఇంత చాలా గొప్ప విషయం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? విశ్వాసంతోనే. ఎప్పుడైతే దేవునిపై దృష్టి కేంద్రీకరిస్తామో మనం నిరీక్షింపబడేది మనం చూస్తాం. అన్ని విషయాలు స్పష్టంగా మనకు కనబడతాయి. ఎప్పుడు? క్రీస్తుపై మనం దృష్టి కేంద్రీకరించినప్పుడు. మనకు అదృశ్యంగా ఉన్నవన్నీ కూడా స్పష్టంగా కనబడుతూ ఉంటాయండి. అందుకంటే ఉంటాడు నమ్మకం. జీవితంలో నమ్మకం ఎవరిపైన? సృష్టికర్త పైన. ఎవరినో నమ్మి మోసపోమని నేను చెప్పనండి. కొంతమంది అంటే నమ్మేమండి. నిజంగా నేను అడుగుతున్నాను, నమ్మేవా? నమ్మకపోతే నమ్మవా? ఐ రిక్వెస్ట్ యూ. సో దేవుని వాక్యమును బట్టి మనం ఆలోచించాలి. భౌతికంగా చూసి భయపడిపోవద్దు దయచేసి. ఆధ్యాత్మిక నేత్రాలతో చూసి ఆనందిద్దాం, ఆరాధిద్దాం, విశ్వాసంతో విజయాల బాట నడుచుదుముగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మహోన్నతుడానికి స్తోత్రాలయ్యా. జాలి కలిగిన దేవుడు నాయన, నీకు వందనములు. నేను సంపూర్ణంగా సృష్టికర్తని నేను నమ్ముతున్నానని అందరూ తీర్మానించుకున్నారు. వారి తీర్మానాలు స్థిరపరచి బలపరచమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.